విఘ్నేష్ సింగ్ రాథోడ్ ఎస్డిఈ సీనియర్ అసోసియేట్. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 4 ప్రాజెక్టులు, 4 ప్రమోషన్లు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. రికార్డు బాగానే ఉంది. ఈ ప్రమోషన్స్, ప్రాజెక్ట్స్ సాధించడం కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒంట్లో భయం ఉండాలి, భక్తి ఉండాలి. అవన్నీ నీకు ఇంకా అలవాటైనట్టు లేదు. ఈ భయం అంటే ఏంటో, ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దామంటే ల్యాప్టాప్ ఓపెన్ కాదు. నీ కొలీగ్స్కి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాళ్ళు ఫోన్ ఎత్తారు. నీకు హెల్ప్ చేయాల్సిన సీనియర్స్ నీ పక్కన ఉండరు. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి రావాల్సిన క్యాబ్ డ్రైవర్ ఇంకా రాడు. హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే డ్రైవర్ వెళ్ళిపోయాడని చెప్తారు. 8 అవుతుంది, 9 అవుతుంది, క్యాబ్ ఆచూకీ ఇంకా తెలియదు. 10 o'clockకి హెచ్ఆర్ నుంచి కాల్ వస్తే ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? విఘ్నేష్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా, లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు ఆఫీస్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? రోజులో ఒక్కసారి కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 years ముందు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆఫర్ లెటర్లో ఉన్న ప్రతి కండిషన్ యాక్సెప్ట్ చేస్తానని, ఎంప్లాయీగా జాబ్కి నా టైం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తానని మాట ఇచ్చాను సార్. మీరు చెప్పిన ఈమెయిల్ నోటిఫికేషన్లో హెచ్ఆర్ కాల్స్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా టర్మినేషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు ఆ ఈమెయిల్ కళ్ళలోకి చూసిన ఆ క్షణం, ఉన్న ఈఎంఐలు కట్టకముందే నా జాబ్ ఎక్కడ పోతుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. ఆఫీస్లో పాలిటిక్స్ చేసేవాడికి భయం ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా ఈఎంఐ బరువులో ఉంటుంది సార్. నా మీటింగ్ టైం అయిపోయింది సార్. నా ప్రాజెక్ట్ ఏ లోటు రాకుండా చూసుకుంటానని నా మేనేజర్కి మాట ఇచ్చాను. నవ్ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ ద డ్యూటీ సార్. నాదొక్కటే కోరిక సార్, టర్మినేషన్ ఈమెయిల్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుగుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నెక్స్ట్ జాబ్ అప్లికేషన్ మీద ఉండాలి సార్.